ఏమో పిల్లగా ప్రశాంత్, ఏంది మరి నీ సంగతి? నీ తోటలందరికీ పెళ్ళిళ్ళైనాయి, ఒక్కొక్కళ్ళు ఇద్దరు ముగ్గురు పిల్లలు అన్నారు. నువ్వు కూడా చేసుకోరాదు ఇక. ఈడైపోయినాక చేసుకుని ఏం లాభం మళ్ళీ చెప్తానా? లేదు సార్, ఈసారి చేసుకుంటా పెళ్ళి. ఇంట్లో ఆల్రెడీ సంబంధాలు చూస్తారు, సులభం చెప్పిన. అదే ప్రశాంత్, ఇప్పటి ముచ్చట అప్పుడే తీరాల మరి. నాకు కూడా తొందరగా చేసుకోవాలని సార్. కాకపోతే ఇప్పుడు కొత్త స్కీమ్ నడుస్తుంది సార్. పిల్లలు చేసుకుని ఎమ్మటే సాగదింటున్నారు అందరినీ, మగవాళ్ళను. ఒకనేమో డ్రమ్లు వేసింది, ఒకనేమో హనీమూన్ కని తీసుకపోయి సాగొట్టింది, ఇంకొకరికేమో జ్యూస్లో పురుగుల మందు కలిపింది. ఇవన్నీ చూస్తే పెళ్లి మీద భయం అవుతుంది సార్. నన్ను గిట్ల సాగదింటారు అని. అదేనే ప్రశాంత్, నేను కూడా మొన్న న్యూస్ చూసిన. ఓ 10వ తరగతి పిల్లట ఓ పోరని లవ్ చేసి, ఆ పిల్లున్న పిల్లగాడు వాళ్ళ దోస్తు వచ్చి పిల్ల వాళ్ళ తల్లిని సావదింగిల్లట.